నూజివీడులో పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజుల రిమాండ్. గుజరాత్లో ముస్తఫాను అరెస్ట్ చేసిన పోలీసులు. అర్ధరాత్రి హైడ్రామా నడుమ న్యాయమూర్తి నివాసంలో హాజరు. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో గత నెల 27వ తేదీన చోటు చేసుకున్న పొగాకు కమిషన్ వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఆయన తనయుడు బషీర్, అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆర్థిక విభేదాలు. కిడ్నాప్ వ్యవహారం. పోలీసుల కథనం ప్రకారం పొగాకు కమిషన్ వ్యాపారం చేసే అభి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మరియు ఆయన తనయుడు బషీర్ల వద్ద పెద్ద మొత్తంలో నగదును అడ్వాన్స్గా తీసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పొగాకును సరఫరా చేయకపోవడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక లావాదేవీల పరిష్కారానికి, చర్చలకు కూడా అభి అందుబాటులోకి రాకపోవడంతో వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో పొగాకు లోడుతో గుంటూరు వైపు వెళుతున్న అభిని నూజివీడు సమీపంలో అడ్డగించిన బషీర్, అతని అనుచరులు లారీతో సహా అభిని స్వాధీనం చేసుకుని గుంటూరుకు తీసుకువెళ్లారు. అనంతరం అభి తండ్రి రాంబాబుకు ఫోన్ చేసిన బషీర్, తమకు రావాల్సిన 10 లక్షల నగదు చెల్లించి కొడుకును తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. తన కుమారుడు కిడ్నాప్కు గురైనట్లు గుర్తించిన రాంబాబు తక్షణమే 112 హెల్ప్ లైన్కు సమాచారం అందించారు. దీంతో నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు వెంటనే బషీర్కు ఫోన్ చేసి అభిని విడిచిపెట్టాలని ఆదేశించారు. తమకు రావాల్సిన నగదుకు బదులుగా పొగాకు లోడుతో ఉన్న లారీ తమ వద్దే ఉండటంతో బషీర్ బృందం అభిని కాకాని పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతం చేసిన నూజివీడు పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మొదట బషీర్ అనుచరులను హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్లో అరెస్ట్ చేసి నూజివీడుకు తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున ఆయన అరెస్ట్, కోర్టు తరలింపు వ్యవహారంలో నూజివీడులో తీవ్ర ఉత్కంఠ, హైడ్రామా నెలకొంది. ముందుగా పోలీసులు ముస్తఫాను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి నూజివీడు అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనూష నివాసంలో ఆయనను హాజరుపరిచారు. కేసుపై ప్రత్యేక విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ అనూష, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మరియు భద్రతా కారణాల దృష్ట్యా ముస్తఫాను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరగా, న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చారు. రిమాండ్ నివేదిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను నూజివీడు నుండి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కరెంట్ వచ్చింది. అది నెల్లూరు పోదండి. అది నేను రాయలేదండి. అది వేరేది వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ పెడితే వేరే రకంగా వచ్చింది. అది